హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాల్టి వ్లాగే అండి ఇదైతే. మార్నింగ్ 6 నుంచి 10 లోపు నా రొటీన్ ఎలా ఉంటుందో ఇవాల్టి వ్లాగ్లో అయితే చూసేయండి. అలానే ఈరోజు వీలైతే తిరుమలకి వెళ్దామని చెప్పి టోకెన్ కట్టుకుందామని అలిపిరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంది కదా, ఇంకా అక్కడ కడతారు కదా ఎవ్రీడే. ఇంకా అక్కడ కట్టుకుందామని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే 3:30కి అలా వచ్చేయమని చెప్పాను. డింపుల్ అయితే 1 లోపల వచ్చేస్తానని చెప్పాడు. అంటే లంచ్ టైంలోనే ఇంటికి వచ్చేస్తాను మమ్మీ, మళ్ళీ పంపిరు క్లాసులు జరిగేటప్పుడు నేను కూడా పర్మిషన్ అడగలేను అని చెప్పి ఇంకా తను అన్నాడు. ఇంకా సరేలే నాన్న అని చెప్పి ఇంక మేమైతే మార్నింగ్ ఇంకా బయటంతా కడిగేసాము. ఇంకా ఎట్లయినా వెళ్దామని ప్లాన్ చేసుకునేసాంలేండి. కుదిరితే టోకను లేదా ఫ్రీ దర్శనం కన్నా వెళ్ళిపోవాలి. ఇది ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము, కానీ పిల్లలకి కుదరటం లేదు. మొక్కుబడి ఉంది మాకైతే. నేను మా డింపుల్ పాస్ అయితే 3 పిడికిళ్ళు ఎంట్రుకలు ఇస్తానని అయితే మొక్కున్నాను. ఇంకా అలానే మా వారు మా డింపుల్ కూడా తలనీలాలు ఇవ్వాలని మొక్కున్నారు. ఇంకా అది పెండింగ్ అవుతానే ఉంది. ఇప్పుడు కాలేజీలోకి కూడా జాయిన్ అయిపోయి కూడా వెళ్తున్నాడు. ఇంకా అందుకే ఈరోజైతే అనుకున్నాము. ఇంకా డింపుల్కి లంచ్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే బయట పనులన్నీ అయితే అయిపోయింది. అంటే ఇంట్లో పూజ అయితే మా వారు చేసేసారు. ఇంకా బయట అయితే కడిగి ఇంకా ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టాము. డింపుల్ ఫ్రెష్ అయ్యి తనైతే తులసమ్మ దగ్గర అయితే పూజ చేశాడు. ఇంకా మా వంటిల్లు అయితే ఇంకా గందరగోళంగా ఉంది. నిన్నైతే నేను అసలు ఏం పెద్దగా పని అయితే చేయలేదు. ఇంకా అందుకే టిఫిన్లోకి అయితే డింపుల్కి కాలేజ్ ఉంది కదా, ఇంకా లంచ్ లేదు కానీ టిఫిన్ అయితే చేసి ఇవ్వాలి కాబట్టి లెమన్ రైస్ అయితే చేసేసాను. నైట్ అన్నం ఉంటే ఇంకా సామాన్లు ఉన్నాయండి, అవైతే నేను కొన్ని తోమాను. ఇంకా మలస్తే అయితే ఇంకా నీకు బాగాలేదు కదా మమ్మీ, ఇంకా పక్కకి రా నేను తోమిస్తానులే అని చెప్పి ఇంకా తనైతే తోముతూ ఉంది. ఇంకా నేను లస్తా కోసం అయితే ఎలాగైనా లంచ్ చేయాలి కదా, ఇంకా అదైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఉల్లగడ్డ అయితే ఫ్రై చేద్దామని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా అలానే దొండకాయలు ఉన్నాయి కొన్ని, ఇంకా వీటితో అయితే పచ్చడి అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నేను నిన్న ఎందుకంటే వంటిల్లు అంత ఘోరంగా పెట్టుకొని ఉన్నాను అంటే కారణం ఒకటి ఉంది. అంటే నేను నిన్న ఇదే టైంకి పిల్లలకి లంచ్ చేయడం ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను. అలానే నిన్న మా వారైతే టైం అయిపోయిందని చెప్పి పూజ చేయలేదు. ఇంకా మార్నింగే నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పూజ చేసేసి మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా పూజకైతే అంతా రెడీ చేస్తున్నాను. పంచపాత్రలో నీళ్ళు పెడతాం కదా, ఇంకా అదైతే పెడుతూ ఉన్నాను. తీసుకెళ్ళేటప్పుడు కొన్ని వాటర్ అయితే వంటింటి ముందర చిందింది. ఇంకా అది సర్లే అనుకొని నేను పూజ గదిలో పెట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాను. వస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్లో కొంచెమే పడున్నాయి, అసలు ఎక్కువ కూడా లేదు. అది ఎట్లా జారి పడిపోయాను, నేను పడిపోయి ఇంకా బాగా మామూలుగానే ప్రాబ్లం ఉంది కదా, బ్యాక్ పెయిన్, ఇంకా మోకాల మీద పడిపోయాను. బాగా పెయిన్ వచ్చేసింది, నిలబడుకొని కాల. ఆ పెయిన్తోనే ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది కదా అని చెప్పి లంచ్ అయితే చేసి పంపించేశాను. వాళ్ళని పంపించేసి ఇంకా పడుకునేసాను మా వారు వచ్చేదాకా అయితే. ఇంకా తర్వాత కూడా ఇంకా మా వారు వచ్చాక ఇంకా ఆయిల్మెంటు టాబ్లెట్లు అవైతే తెచ్చిచ్చారు. హాస్పిటల్కి రమ్మన్నారు, నాకు ప్రాబ్లం ఉంది కదా మళ్ళీ ఏమన్నా అవుతుంది అనేసని. నేనైతే వద్దని చెప్పేసి టాబ్లెట్లు వాటితోనే వేసుకొని పడుకునేసాను. ఇంకా అలా అయిపోయింది. ఇంక ఇవాళ అయితే కొంచెం పర్లేదు అని చెప్పి ఇంకా లేసి చేసుకుంటున్నాను. అంతలో నాకు తిరుమలకి పోవాలని ఉంది, నువ్వు తోడుకొని పోతావా లేదా అని ఇంకా మా వారితో గొడవ వేసేసరికి ఇంక ఇవాళ అయితే ప్లాన్ చేశారు. ఇంకా వంట అయితే దొండకాయ అయితే తరిగేసి అలానే ఆలు ఫ్రైకి ఆనియన్స్, అలానే పచ్చడికి ఆనియన్స్ టమోటా తరిగి అయితే రెడీగా పెట్టుకునేసాను.
రైస్ కూడా అయితే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. టైం అయిపోతా ఉంది. ఇంకా దొండకాయనైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లోనే అయితే ఫ్రై చేశాను పచ్చడికి కాబట్టి. ఇంక ఇలా అంటే ఒక 60% ఫ్రై అయితే సరిపోతుంది. లైట్‌గా పసుపు, సాల్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. అది ఫ్రై అయిపోయాక ఇంకా అదే ప్యాన్‌లో అయితే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఆనియన్స్, మళ్ళీ పచ్చిమిర్చి, టమోటా, తెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా ఫ్రై అయితే చేసేసాను. ఈ టైంలోనే కొంచెం చింతపండు వేసుంటే బాగున్ను, కొంచెం మెత్తబడి ఉంటుంది. నేను మర్చిపోయాను. ఇంక అందుకే మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేశాను. ఇంక ఫ్రై అయిపోయింది. ఇంక దీన్ని కూడా అయితే మిక్సీ జార్‌లోకి అయితే తీసుకునేస్తున్నాను. ఇంక ఇవన్నీ అయితే చల్లారాలి. ఇంకిప్పుడైతే నేను తగినంత చింతపండు, కొంచెం ఉప్పు వేసి ఫ్యాన్ కిందైతే పెట్టేశాను. అది చల్లారే లోపల ఇంకా ఆలు గూడా విజిలొచ్చింది గదా! ఇంక అదైతే చల్లారినాక పొట్టు తీసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకుంటున్నాను. తాలింపుకి గాబట్టి మరీ గట్టిగా ఎక్కువ ఇదిగా ఉండకుండా కొంచెం నలిపైతే పెట్టుకున్నాను. ఇంకా తాలింపులోకైతే కొంచెం సోంపైతే చిన్న రోల్లో వేసి దంచుతున్నాను. ఒక అర స్పూన్ సోంపు అనుకుంటా దంచి పెట్టుకున్నాను. ఇంకిప్పుడైతే తాలింపైతే చేసేస్తున్నాను. ఆలు ఫ్రై అయితే. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు వేసి ఫ్రై అయితే చేస్తున్నాను. అది ఫ్రై అయ్యాక ఆనియన్స్, అలానే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, తెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను కదా! అది కూడా వేశాను. అలానే ఒక అర స్పూను పసుపు వేసి బాగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక దంచి పెట్టుకున్న సోంపు, కొంచెం ఆనియన్స్‌కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేశాను. అది ఫ్రై అయ్యాక ముందుగానే బాయిల్ చేసుకున్న ఉల్లగడ్డ కూడా వేసి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ తిరగబాత్ అంతా ఆలూలో కలిసేటట్లు బాగా ఫ్రై చేసి కొంచెం మ్యాష్ చేస్తూ బాగా అయితే ఫ్రై చేశాను. పిల్లలకైతే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటే బావుంటుంది ఆలు కూడా. కానీ వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను మొత్తము స్మాష్ చేసేసాను. ఇంక అందులోనే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడైతే ఇంకా మిక్సీకైతే వేస్తున్నాను. ఫస్ట్ అయితే టమోటా అవన్నీ వేయించుకున్నాను కదా! అది వేశాను. అది కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నాక కొంచెము వాటరు, దొండకాయ కూడా వేసి గ్రైండ్ చేసుకొని బౌల్లోకైతే వేసుకునేసాను. పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఇవాళ చేసిన వంటలైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. రైసు, అలానే పచ్చడి, లెమన్ రైసు, ఇంకా ఆలు ఫ్రై అయితే చేశాను. ఇవాల్టి వంటలైతే ఇవే అండి. ఇంకా నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ లేదనుకున్నా ఫస్ట్ అయితే. అంటే డింపుల్ ఇంటికొచ్చేస్తానన్నాడు గదా! ఇంకా లస్తా గూడా వచ్చేస్తుంది గదా అనుకున్నాను. కానీ లస్తా అయితే నేను రాలేను, లేట్ అవుతుంది అని జెప్పింది. నాన్న వచ్చే టయానికి 3:30కి వస్తాననింది. ఇంకా ఆ టైంలో లంచ్ చేసేస్తారు గదా! అందుకు తన కోసమైతే వంటైతే చేశాను. ఇంకా ఒకరి కోసమైనా లంచ్ చేయాల్సిందే, ఇద్దరి కోసమన్నా చేయాల్సిందే, తప్పదు. ఇంకా వంటంతా అయిపోయాక ఇంకా మా లసితకి కూడా అయితే లంచ్ బాక్స్‌కి అయితే వేసి పెట్టేశాను. ఇంకా పచ్చడి కదా, నెయ్యి వేస్తే బావుంటుందని చెప్పి కొంచెం నెయ్యి వేసి ఇంకా తనైతే రెడీ అయిపోయింది. ఇంకా తనకు కూడా అయితే లంచ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఈ పని అయ్యేసరికి నాకు 9:20 అలా అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ ఇప్పుడు సామాన్లు పడినాయి కదా! ఇంకా అవన్నీ అయితే నేను కూడా తోమేసి నీట్‌గా స్టవ్ అంతా తుడిచేసాను. మ్యాక్సిమం పనైతే 10కంతా అయిపోయింది. ఇంకిలా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. చేసిన వంటల్ని కూడా వేరొక బౌల్లోకైతే తీసేసి అవిటిని కూడా తోమి పెట్టేశాక నా వంటింటి పరిస్థితి అయితే ఇలా అయితే ఉంది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. అన్నీ నీట్‌గా సర్దేశాకైతే. కొన్ని పాలుంటే అమ్మ పంపించినటివి అవి కాంచి సేమ్‌లైతే వేశాను. ఇంకా వంట పనైతే అయిపోయిందండి. ఇవాల్టి వ్లాగు, ఇవాల్టి రెసిపీస్ నచ్చుంటే లైక్ చేయండి. బాయ్.